హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టైలర్ పెర్రీ డైరెక్ట్ చేసిన ఫైండింగ్ జాయ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం అయితే జస్ట్ 1 hour 40 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ఒక డిజైనర్ భయ్య. తన లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటుంది. అలాంటి టైంలో ఒక చిన్న జర్నీ అయితే చేస్తుంటుంది అనమాట. ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ వల్ల తను ఒక చోట స్నోలో ట్రాప్ అయిపోవడం అయితే జరుగుద్ది. ఆఫ్టర్ దట్ తను ఒక పర్సన్ అయితే మీట్ అవుతుంది అనమాట. దాని తర్వాత తన లైఫ్ ఎలా మారింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద కామెంట్ లో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 అండ్ సీజన్ 2 రీక్యాప్ వీడియో అయితే లింక్ ఇవ్వడం జరిగింది. అంటే సెకండ్ ఛానల్ లో అప్లోడ్ చేశాను భయ్య. ఒక్కసారి ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి. ఈ ఛానల్లో అప్లోడ్ చేయాలి, బట్ సెకండ్ ఛానల్ లో కంటెంట్ పెట్టట్లేదు, పైగా రీక్యాప్ వీడియో అని చెప్పేసి అయితే సో అందులో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. కొంచెం వెళ్ళి ఆ వీడియోకి పుష్ చేస్తే ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చలేదు భయ్య. ఈ మధ్య కాలంలో ఈ టైలర్ పెర్రీ మూవీస్ వస్తూనే ఉన్నాయి, నేను అవి చూస్తూనే ఉన్నాను. నాకు ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. లాస్ట్ డూప్లిసిటీ వచ్చింది, స్ట్రా వచ్చింది, బ్యూటీ ఇన్ బ్లాక్ అనుకుంటా ఐ థింక్ సో అది కూడా వచ్చింది. అదే కోవలోకి ఇది కూడా చెందుతుంది భయ్య. చిన్న చిన్న కాన్సెప్ట్స్ తీసుకోవడం, మూవీ మొత్తం తీసి పడుతున్నారు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే టెక్నికల్లీ సినిమా టాప్ నాచ్ అయితే ఉంది. విజువల్లీ టెక్నికల్లీ చాలా బాగా చూపిస్తారు. మెయిన్ ఆ స్నో మౌంటైన్స్ లో జరిగే సీక్వెన్స్ అదంతా కూడా లవ్ స్టోరీ పరంగా కొంచెం బాగుంటుంది. మంచిగా టైం పాస్ అవుతుంది ఆ సీక్వెన్స్ అదంతా కూడా. ఇంకా మూవీలో ఇంకేది నచ్చలేదు భయ్య. స్టార్టింగ్ సెటప్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే చాలా రొటీన్ అంటే రెగ్యులర్గా ఉంటుంది అనమాట. అవుట్డేటెడ్ ఫార్మేట్ లో తీసుకుంటారు. అంటే ఒక క్యారెక్టర్ని తీసుకోవడం, హీరోయిన్ ది ఇంట్రడ్యూస్ చేయడం, దాని తర్వాత ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసేయడం, దాని నుంచి మళ్ళీ ఒక లవ్ స్టోరీ తీసుకురావడం, ఎండింగ్ ఇచ్చేయడం. ఇంతే, ఇదే రొటీన్ ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదే ఉంటుంది, కొత్తగా అయితే ఏముండదు. పోనీ ఆ లవ్ స్టోరీ అన్న అంత ఇంట్రెస్టింగ్ ఉందంటే అదేం లేదు భయ్య. హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది సీక్వెన్స్ నడుస్తుంటుంది, లవ్ పుట్టేస్తుంది, సెటిల్ అయిపోతారు అంతే. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా ఫెమిలియర్ గా, చాలా రొటీన్ గా, ప్రిడిక్టబుల్ గా అనిపించింది మూవీ అంతా కూడా. అండ్ కన్వర్సేషన్స్ కానీ, ఫ్రంట్ క్యారెక్టర్స్ కానీ, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ కానీ ఎక్కడ కూడా ఏది ఇంప్రెసివ్ గా అనిపించలేదు. చాలా బోరింగ్ అనిపించింది నాకైతే. కొత్తగా అయితే అనిపించలేదు. నథింగ్ న్యూ భయ్య. నాకైతే 2025 లో చూడాల్సిన మూవీ అన్నట్టుగా అయితే నాకేమనిపించలేదు. ఎప్పటి నుంచో చూస్తున్న సేమ్ రొటీన్ లవ్ స్టోరీస్ నే ఇప్పుడు కూడా మళ్ళీ కుక్ చేయడం అయితే జరిగింది. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. కిస్సింగ్ సీన్ ఉంటుంది, ఒక ఇంటిమేషన్ సీన్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ పర్లేదు అనుకుంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. నాకైతే మూవీ నచ్చలేదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.